అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి జనసేన పార్టీకి మనందరం కూడా బలంగా నిలబడాలి. ఈ పేటలో జనసేన టీడీపీ కూటమికి బలమైన ఓట్ బ్యాంక్ సాధించాలి, మెజార్టీ ప్రాంతం నుంచి ఇవ్వాలి అని ఇక్కడ ఒక 4-5 నెలల కిందట నియమించినటువంటి అశోక్ కానీ, మా షహీనా కానీ, లీలారావు కానీ, వెంకటేష్ కానీ, లక్ష్మీకాంత్ కానీ, అదేవిధంగా మా బాబీ కానీ, ఇంకా కాళ్ళ సత్యనారాయణ గారు కానీ, షోయబ్ గారు కానీ, రఫీ గారు కానీ, ఇంకా చాలా మంది గట్టిగా పనిచేశారు, చాలా గట్టిగా పనిచేశారు. రంగస్వామి గారు మేము టచ్ చేసుకునే మా రంగస్వామి గారు, ఇంకా మా బ్రాకే గారు, ఇంకా జానీ గారు, సత్యబాబు గారు, సాయి గారు, షోయబ్ గారు, వీళ్ళందరూ కొత్తగా వచ్చినప్పుడు కుర్రోళ్ళు కదా అనుకున్నారు. మా అన్నం వెళ్ళలేదేంటి నువ్వు, మా అన్నం వెళ్ళలేదేంటి, మా అందరికీ కూడా ఇక్కడ ఎంతో ఆప్తుడిగా ఉన్నటువంటి రాజానికి 5 నిమిషాలు బాబీ, నేను మాట్లాడే వరకు అందరు వెయిట్ చేయాలి. నేను ఎందుకు ఇన్ని పేర్లు అని చెప్పానంటే మీరు కూడా ఎదురు కొద్దిగా కూర్చోవాలి. మీరు కుర్చీ వేసుకొని కూర్చోవాలి. కూడా గాలిబ్ కానీ, మా సత్యవతి గారు కానీ, రఫీ గారు కానీ, వసంత గారు కానీ, రాధా గారు కానీ, అందరూ కూడా నాసియా గారు, వీరందరూ చేరారంటే జ్యోతి గారు, రాధా గారు అండి అసలు జ్యోతి గారు, వీళ్ళందరూ చేరారంటే దీని వెనకాల యువరక్తం చాలా పనిచేసింది. గట్టిగా నిలబడ్డారు. నిలబడబట్టి ఇంత మంచి కార్యక్రమం జరిగింది. ఒకవేళ ఆడియో ఆగిపోయినా కూడా నా వాయిస్ మీ అందరికీ కూడా వినబడుతుంది, నా గొంత చివరికి కూడా వినబడుతుంది, ఇబ్బంది వినబడుతుంది. ఆర్ఆర్పేటలో ఎంతో కష్టపడి పనిచేసాం. 2019లో మాతో నిలబడిన వాళ్ళు చాలా తక్కువ మంది. 4 సంవత్సరాల్లో ఒక 6-7 సార్లు వచ్చుంటాం. కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక 30 సార్లు వచ్చుంటాం. ఆగాలి, మీరందరూ ఆగాలి. కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక 30 సార్లు వచ్చాం. ప్రసాదేనా అబ్దుల్లా పైన కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక 30-40 సార్లు వచ్చాం. ప్రచారం చేశాం, విస్తృతంగా ప్రచారం చేశాం. ఓట్లు తక్కువ వచ్చినాయి. ఎవరుంటారా అని ఎదురు చూసాం, ఎలా జరుగుతుందా అని. ఎదురు చూసినప్పుడు కూడా చాలా తక్కువ మంది వచ్చారు మా దగ్గరికి. మొదటి నుంచి ఉండే 3-4 తప్పించి కొత్తగా ఎవరు రావట్లా. మేమేమనుకున్నాం అంటే ప్రచారం చేద్దాం, పవన్ కళ్యాణ్ గారి ఫోటో తీసుకొని జనసేన పార్టీ జెండా పట్టుకెళ్తే మనకు ఒక 20 మంది అన్నా పోగవరా అనే ఒక నమ్మకంతో నేను ఆర్ఆర్పేటలో ఇంటింటికి ప్రచారం చేస్తున్నా. ఎదురు 6 సందుల్లో మేమే ప్రచారం చేసుకుంటా ఉన్నాం. ప్రచారం చేస్తూ ఉంటే మా శరత్ అన్న పక్క సందులో ఎవరో ఉన్నారంటానా, సాయంత్రం అప్పటికి ప్రచారం అయిపోయింది. 7:30 అయింది ప్రచారం అయిపోయింది. 5:30కి వచ్చాం. 8 అయింది. ఇంకా ఏంటి శరత్ నువ్వు ఇప్పుడు తీసుకెళ్తావు ఏంటంటే, లేదన్నా నువ్వు రావాలి, 6వ సందులో మన వాళ్ళు ఉన్నారని చెప్తే నేను తిరాకి వచ్చా. ఒక 25-30 మంది కుర్రోళ్ళు ఉన్నారు మా అశోకాలందరూ కూడా ఉండి. వాళ్ళ ఇంటి దగ్గర మహేష్ గారు, మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం, ప్రేమ ఉంది. జనసేన పార్టీకి బలంగా నిలబడాలనుకుంటా ఉన్నాం. మేము మీతో పవన్ కళ్యాణ్ గారితో జనసేనతో కలిసి పనిచేస్తామంటే ఆ కుర్రోళ్ళందరినీ ఎంతో మనస్ఫూర్తిగా లోపలికే తీసుకున్నాం. అశోక్కి ముందు వరకు కూడా మాకు షహీనా ఉండేవాళ్ళు, 2-3 ఉండేవాళ్ళు. నేను ఇక్కడికి ఎవరిని పంపించాలనుకున్నప్పుడు ఆఫీస్ నుంచి మా జగదీష్ని, పవన్ కళ్యాణ్ని పంపించాను. ఇద్దరిని మీరు అందరూ తిరుగుతూ ఉండాలి. మనకి పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్తే ఎక్కడో దగ్గర కనెక్ట్ అయిపోతారు. ఎవరో ఒకళ్ళు జనసేన పార్టీ జెండాని చూస్తే ఎవరో ఒకళ్ళు కనెక్ట్ అయిపోతారు. వాళ్ళందరినీ తీసుకొచ్చారు, మీ పని అని చెప్తారు. అలాగా వచ్చే క్రమంలో ఒక్కొక్కరు వచ్చారు. మరి బాబీ కూడా నాకు ఎలా తెలుసా మీకు, సెప్టెంబర్ 2 తెలుసు. సెప్టెంబర్ 2 నన్ను చెప్పని మీరందరూ పూర్తిగా. సెప్టెంబర్ 2న ఆ మూల మీద బస్ స్టాండ్ దగ్గర నేను ఒక 10 కార్లు వేసుకొని సాయిబాబు గుడి దగ్గర కేక్ కట్ చేయడానికి వచ్చా. వస్తుంటే ఒక్క బ్యానరే కట్టుంది, పెద్దది 10 రాజన్న దా వచ్చే 10
పది బ్యానర్ కట్టి ఆడియో పెట్టుకొని ఒక కేక్ కట్ చేసి ఒక్కడే నుంచున్నాడు. ఎవరాయన ఒక్కడే నుంచున్నాడు, కేక్ పట్టుకున్నాడు, బ్యానర్ కట్టాడు, ఒక్కడే బాబీ నుంచున్నాడని నాకు బాబీ అని పేరు కూడా తెలియదు ఆ రోజున. అన్ని కార్లు ఆఫ్ చేశాను నేను. ఆఫ్ చేస్తే అన్న నాకు పవన్ కళ్యాణ్ అంటే నాకు గుండెల్లో ఉంటాడు, పవన్ కళ్యాణ్ నా ప్రాణం అని బాబీ అంటే 10 కార్లు నాతో పాటు ఉండే 60 మందిని 100 మంది కిందకి దించా. బాబీ నేను సాయిబాబు గుడి దగ్గర కేక్ కట్ చేసి మళ్ళీ వెనక్కి వస్తా, నేను కలిసిపోతా, నీ ఇబ్బందులు నా ఇబ్బందులే, నేను ఇక్కడ ఆగి వెళ్తానని చెప్పాను. నేను ఆ రోజున వెనక్కి వచ్చా. మళ్ళీ 5:45 అనుకుంటే టైము ఇక్కడ ఆగి ఆ బస్ స్టాప్ దగ్గర బాబీ దగ్గర ఉండి కనపడి అతనితో ఫోటోలు దిగి నా ఫేస్బుక్లో పోస్ట్ చేసిపోయా. ఈ 4-5 నెలల్లో బాబీ మమ్మల్ని వదలని నేను ఎక్కడ కాబట్టి అక్కడ వచ్చేస్తాను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, మేమేమనుకున్నాం, కొద్దిమంది షైనా లాంటి వాళ్ళు ఉన్నారు, మాకు మిగతా వాళ్ళు తెలుస్తలేదు అనుకున్నప్పుడు మా శరత్ వచ్చి అన్న ఈ రావాలనగానే ఈ సందులోకి వచ్చాం. 25 మంది కుర్రలు వచ్చారు. వాళ్ళ పేర్లు కూడా మర్చిపోయినంత మంది అయ్యారు. నాకు వాళ్ళ టీం పేర్లు కూడా మర్చిపోతాను. టీం వచ్చింది. బాబీ వచ్చాడు, బాబీతో మాట్లాడుతాను. ఈ రోజున చాలా ప్రాంతంలో ఇంటింటికి పర్యటించాను నేను. ఈ సుధాకర్ మణికంఠ మెడికల్ సదులు పర్యటించా, జెండా చెట్టు దగ్గర పర్యటించా, ఆ లోపల జెండా చెట్టు దగ్గర పర్యటించా, అలాగనే రెడ్డి గారి ప్లాట్లో పర్యటన చేశాం, మహంకాళి రోడ్డు తిరిగాం. ఈ ఒక్క ముట్టే 5-6 సందులు ఉన్నాయి. ఇంటింటికి వచ్చా. చీకటి పడినా అందరు కలిసి రైల్వే ట్రాక్ దగ్గర కూడా జేపీ టవర్స్కి వెళ్ళాలంటున్నాం. కొద్దిగా కుదరలా. జేపీ టవర్స్కి కూడా వస్తాం. నేను ఇక్కడ మీ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీ ఎవరు కూడా ఇంటి పట్టాల గురించి పోరాటం చేయడానికి ముందు ఆ కట్ట దిగేటప్పుడు రైట్ సైడ్ నా షేక్ చాంద్ బాషా అని ఒక చిన్న బాబీ షేక్ చాంద్ బాషా చిన్న కూతురు 6 ఏళ్ళు ఉంటాయి. ఆ పాప మీద అఘాయిత్యం చేయకపోతే అప్పుడే మధ్యాహ్నం 3ంటికి అన్నం తింటున్నాను నేను ఇంట్లో. టీవీలో వస్తుంది, మా మిస్సెస్ అంతే విజయలక్ష్మి గారు మా ఇష్యూ ఆ పాప మీద ఎవరో ఇలా బతుకున్నానంట, చిన్న పిల్ల కదా నువ్వు వెళ్తావా వెళ్ళవా అంది. అదేంటి ఫోన్ చేసి వెళ్తానంటే నువ్వు ముందు పోవాలి అంటే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. పాత గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే చాంద్ బాషా ఉన్నాడు, అతను వైసీపీ పార్టీ. నేను వెళ్ళి నాకు ఈ రోజుకి గుర్తు, ఆ పిల్ల చేయి ముట్టుకుంటే ఒళ్ళు కాలిపోతుంది. నేను పట్టుకున్నా పిల్లలు, నేను చేయి పట్టుకుంటే కాలిపోతుంది, కళ్ళం బట్టి నీళ్ళు వచ్చింది. నేను గట్టిగా పట్టుకున్నాను, గట్టిగా మాట్లాడా. అని ఈ పేటకి మీరు నన్ను పిలిస్తే కదా అక్కడ సమస్య ఉందంటే ఆ రోజు వచ్చాను నిలబడి. అలాగనే ఇంటి పట్టాలు వచ్చినప్పుడు రైల్వే ట్రాక్ దగ్గర మొత్తం తీసేస్తారు, మహంకాళి గుడి దగ్గర ఆ 450 ఏళ్ళు తీసేస్తారు. ఇబ్బందులు వస్తాయంటే పాండు గారు నన్ను పిలిచారు, మహేష్ గారు మీరుంటే చాలా బాగుంటుంది, బలంగా ఉంటుంది అని చెప్తే అక్కడ జాఫర్ గారు కానీ, కుర్షిదా గారు కానీ, ఆగ్నేష్ గారు కానీ, అలాగనే ఇంకా కొంతమంది కమిటీ ఉంటే మీరు రావాలంటే ఆ రోజు వచ్చాం. పెద్ద ఎత్తున ధర్నా చేసాం ఒకరోజు. 2వ రోజు కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం. అప్పటికి ఎమ్మెల్యే పరిగెత్తుకొని వచ్చాడు, ఇదంతా ఇది చేస్తామని. అయినా పోరాటం అట్లా. నేను డిఆర్ఎం గారి దగ్గరికి వెళ్ళా, లెటర్ ఇచ్చా, ఈ ఇల్లు ఆగాల్సిందే అని చెప్పా. డిఆర్ఎం గారు ఒకటే మాట అన్నాడు, మహేష్ గారు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఈ ఇల్లు ఇక్కడే ఉంటాయి, కానీ ప్రభుత్వం మాకు స్థలం ఇస్తానంది, ఆ స్థలం ఇస్తే ఈ ఇల్లు ఇక్కడే ఉంటాయని చెప్పారు. దానికి మేము ప్రభుత్వాన్ని ఒత్తిడి చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక ల్యాక్ ఇచ్చారు కదా, రైల్వే ట్రాక్ దగ్గర ఇల్లుకి ప్రత్యామ్నాయంగా వేరే దగ్గర స్థలం చూపిస్తాం, వీళ్ళందరికీ ఇళ్ళ పట్టాలే ఇస్తామన్నారు. ఆ కాగితం చూపిస్తారు కదా, ఓటేశారు అందరూ ఓటేశారు. ఓటేసినప్పుడు నేను అదే పాయింట్ పట్టుకొని పెద్ద ఎత్తున టీవీల్లో పేపర్లో మాట్లాడారు. పాండు గారు, జాఫర్ గారు, కుర్షిదా గారు, ఆగ్నేష్ గారు, మా షైనా గారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు. అందరూ పోరాటంలో నిలబడబట్టే కలెక్టర్ వచ్చినా ఎవరు వచ్చినా ఈ ఏడాది కాలంలో ఎవరు పుచ్చుకోవాలి. జేసీబీ తెస్తాం, ఎత్తేస్తాం, ఇక్కడ జంక్షన్ కడతాం, చెట్లు కడతాం అన్నారు. ఏమీ సాగలే. ఇద్దరు బయట వచ్చారు, కానీ ఎందుకు ఆపగలిగాం? బలమైన పోరాటం, మాకు ప్రేమ ఉంది. అక్కడ మీరు మాకు ఓటు వేసారో లేదు కాదు, అక్కడ సమస్య ఉందే వచ్చి నిలబడ్డాం. చాంద్ బాషా సమస్య ఉందే వచ్చి నిలబడ్డాం. ఇదే సందు చివర 3 నెలల కింద మురికాలంలో పడి చిన్నపిల్లలు కొట్టుకెళ్ళిపోయి మరుసటి రోజు చెప్పారు. దొరికితే కూడా అక్కడ కూడా వచ్చా. మేము అవసరం తెలవంగానే చెక్ తీసుకొచ్చి ఇచ్చారు. మనకి ఏం తెలియదు, అమాయకులు వాళ్ళు కూడా పేద ముస్లిం కుటుంబం, మనకేం తెలియకపోతే సొంత ఇల్లు ఇవ్వాలని కమిషనర్కి ఫోన్ చేశా. మహేష్ గారు ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటా, వాళ్ళతో మాట్లాడతా, మీరు మాట్లాడిన దగ్గర నుంచి ప్రెషర్ పెరిగిపోతుంది, మాకు పొలిటికల్గా ఒత్తిడి వచ్చేస్తుంది, కానీ ఖచ్చితంగా కుటుంబాన్ని పిలిచి మాట్లాడుతూ అన్నాడు. అంటే మేము ఏం చేసాం, ఎవరికి సమస్య ఉంటే అక్కడికే వచ్చాం, వాళ్ళ గురించి నిలబడ్డాం, మాట్లాడాం. ఈ రోజున
మేము కూడా మీరు చూడండి, రాజరాజేశ్వరపేటలో జనసేన పార్టీ ఉనికి ఒక సింగిల్ డిస్ట్రిక్ట్ అంటే ఒక నెంబర్ 9 లోపు ఉండే సంఖ్య ఈ రోజున 200 పైగా కమిటీ చేరిపోయిందంటే ఈ 5 నెలల్లో మీరు ఇచ్చినటువంటి ఫలమే, మీరు చేసినటువంటి పని. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు చేయండి, మా పుట్టినరోజు చేయండి, మన సంక్రాంతికి ముగ్గురు పోటీలు పెట్టనియండి, ఇంటింటికి ప్రచారం చేయనియండి, ఈ రోజున ఓట్ల వెరిఫికేషన్ చేయనియండి, సమస్యలు అంటే నిలబడండి. దీనికి కారణం మా పోరాటం, మేమందరం నిలబడ్డాం. ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? మాకు పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చింది. ఎందుకంటే ఆయన 2019లో ఓడిపోతే అందరూ కూడా అవగాహన చేశారు, కానీ ఆయన ఎక్కడ ఎన్నిక తగ్గల, ప్రజల కోసమే నిలబడ్డాడు కదా. ఆయన ఇసుక పాలసీ మార్చాలని మాట్లాడాడు. 30,000 మంది ఆడవాళ్ళు మాయమైపోతే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని మాట్లాడారు. రాజధాని అమరావతి గురించి మాట్లాడారు, కోతులు పడ్డ రోడ్ల గురించి మాట్లాడారు, అట్లాగే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని మాట్లాడారు, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు. ఆయన కౌలు రైతులకి ఆయన సొంత సంపాదన నుంచి 30 కోట్ల రూపాయలు ఇచ్చి కౌలు రైతుల కుటుంబాలు పెద్ద కొడుకు అయ్యాడు. మరి నివర్ తుఫాను అకాల వర్షాలు వస్తే మరి పంటలన్నీ కూడా నాశనం అయిపోయి నేల మీద పడిపోతే ఒకళ్ళేమో హెలికాప్టర్ నుంచి చూశాడు, పరదాల నుంచి బయటకు రావాలి ముఖ్యమంత్రి గారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కరోనా టైంలో కూడా బయటకు వచ్చి పొలాల్లోకి వెళ్ళి రైతులను కలిసి అందరూ సినిమా యాక్టర్ అంటారు. పవన్ కళ్యాణ్ గారిలో మాకు ఎక్కడ సినిమా యాక్టర్ కనబడతాడు, పవన్ కళ్యాణ్ గారిలో సినిమా యాక్టర్ కనబడ్డు, ఆయనలో ఒక మానవతావాది కనబడతాడు. ఎవరికి కష్టం వచ్చినా నిలబడేటువంటి వ్యక్తిత్వం కనబడతాడు మాకు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే. మరి కరోనాను కూడా దాటుకొని రైతుల దగ్గరికి వెళ్ళి రాలిన ప్రతిగించ, మరి వర్షానికి తడిచిపోయి రంగు మారిన ప్రతిగించ కొనాలని పోరాటం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన స్ఫూర్తితోనే పోరాటం చేశాం, నిలబడ్డాం. విజయవాడ నగరంలో అనేక మంది అనేక పనులు చేశారు. 3 సింహాలు ఎత్తుకెళ్ళిపోతే ఆఫ్ చేశా, తెలుసుగా 3 సింహాలు తెలుసా? 3 సింహాలు తెలుసా? తెలియదు, తెలుసుగా 3 సింహాలు ఎత్తుకెళ్ళిపోతే మరి గట్టిగా మాట్లాడాం. గాంధీ గారి విగ్రహం ఎత్తుకెళ్ళిపోతే మాట్లాడాం. మరి పేటలో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పి మాయ చేస్తే వాళ్ళ మీద ఒక పోరాటం చేశాం. జగన్మోహన్ రెడ్డి గారి సితారా సెంటర్కి వారి మిత్ర పథకం కోసం వస్తే నువ్వు పశ్చిమ నియోజకవర్గంలో కాలు పెట్టద్దు, మా పాత రాజరాజేశ్వరపేట ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసాకే రావాలని మాట్లాడారు. రోజు బలంగా మాట్లాడాను. గొప్ప ఎందుకు మరి ఆ రోజు కూడా మాట్లాడాం. ఎవరికి చేసాం మీ పనులని? ప్రజల కోసం నిలబడ్డాం, ప్రజల కోసం పనిచేసాం. మరి ఇట్లాగనే ఇదే ఒక్కొక్కటి మాట్లాడుతుంటే చాలా బలంగా పోతుంది. మరి ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా చాలా ఇబ్బందులు వచ్చినాయి. రాజధాని లేదు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. అందరికీ భయపడుతున్నారు. ఏమని 10,000 ఇస్తే సరిపోతా? ఇంతకుముందు మన పిల్లల్ని మనం చదివించుకోలేదా? ఇప్పుడు కొత్తగా అమ్మఒడి వస్తేనే చదివించుకుంటున్నావా? ఇంతకుముందు చదివించుకోలేదా పిల్లల్ని? స్కూళ్ళలో వేసుకున్నాం, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించాం, పైకి తీసుకెళ్ళి చదివించాం. అయినా కూడా ఇవాళ కొత్తగా అమ్మఒడి ద్వారానే మనం చదివిస్తున్నామా? చెత్త పని కొత్తగా రాలేదా? మనకి భారం కాలేదా? బియ్యం 42 రూపాయలు ఉండేది ఈరోజు 60 రూపాయలు అయింది. నిత్యావసర సరుకుల రేట్లు పెరిగిపోయినాయి, కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి, ఇంటి పన్నులు పెరిగిపోయినాయి. ఇవన్నీ ఇబ్బంది వస్తున్నాయి కదా. ఆకలికి కులం మతం ఉంటుందా? ఆకలేస్తే కులం మతం ఉంటుందా? ఆకలేస్తే అన్నం చేయాలని అనిపిస్తుంది, కానీ పార్టీ పేరు చెప్తే ఆకలి తీరే పరిస్థితి ఉంటుందా? లేకపోతే ఎవరిని వచ్చి మనకు అండగా నిలబడతారా? ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక 10,000 రూపాయలు ఇచ్చి మొత్తం మీ జీవితం మార్చామంటే మారిపోయే పరిస్థితి ఉంటుందా? ఈ రోజున మారిపోయే పరిస్థితి ఉంటుందా? మనం ఆలోచన చేయాలి. ఇసుక కనుక బాగా దొరికితే బయట భూములను పనులు చేసుకునేటోళ్ళం, మన డబ్బులు మనమే సంపాదించుకునేవాళ్ళం, మన జీవితాలు మనమే గడిపేవాళ్ళం. దానికి ఒకళ్ళ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? వారానికి 6 రోజులు పనిచేసేవాళ్ళం 3 రోజులే పనిచేస్తూ ఉన్నాం. మిగతా 3 రోజులు పని కూడా ఉంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి 10,000 గురించి లైన్లో నిలబడతామా? దీన్ని కూడా మనం ఆలోచన చేయాలి. ఈ రోజున ఒక పథకం ఇవ్వాలంటే 300 రూపాయలు కరెంటు బిల్లు వస్తే పథకం తీసేస్తున్నారు. పెన్షన్ తీసేశారు మహేష్ గారు, వేదాంత పెన్షన్ తీసేశారు, ఒంటరి మహిళ పెన్షన్ తీసేశారు. ఇళ్ల పట్టా రిజిస్ట్రేషన్ కాలేదు. మాకు ఆసరా ఇవ్వాల,
భరోసా ఇవ్వాల, ఏదేదో కండిషన్లు పెడుతున్నారని చెప్తున్నారు. మరి ఈరోజు చదువు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఇంటికెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి సర్టిఫికేట్ తేవాలంటే అయ్యే పనేనాది? ఎవరైనా తేగలుగుతాం? అది తేలేం. అవి కూడా తెమ్మంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం? పెళ్లి కనుక పథకం ఇవ్వాలని ఇంతకుముందు 50,000 మామూలుగా ఇచ్చేసేవాళ్ళు పెళ్లి చేసుకుంటే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అబ్బాయి అమ్మాయి ఇద్దరు 10వ క్లాస్ పాస్ అవ్వాలంటున్నారు. అమ్మాయి 10వ తరగతి చదివింది, అబ్బాయి చదవకపోతే నీకు పెళ్లి కనుక రాదు. వస్తుందా? రాదు. అబ్బాయి 10th చదివాడు, అమ్మాయి చదవకపోతే పెళ్లి కనుక వస్తుందా? రాదు. ఇదే జగన్ తాలూకా ఫిట్టింగ్. ఇదే జగన్ తాలూకా ఫిట్టింగ్. మీరు అర్థం చేసుకోవాలి. 50,000 ఇవ్వడానికి కూడా ఫిట్టింగ్ పడతారు. పెళ్లికి 50,000 ఇవ్వడానికి కూడా ఫిట్టింగ్ పడతారు. గతంలో ఇది ఉందా? దానికి ఒక కండిషన్ అంటున్నాడు, అరే మీరు బాగా చదువుకోవాలంటున్నాడు. అరే చదువుకోవడానికి అవకాశం లేదు, చదువుకోవడానికి అవకాశం లేదు. మరి నువ్వేమి ఇచ్చే 13,000 ఇస్తున్నావు. స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కట్టాలంటే సంవత్సరం 40,000 కట్టాల్సి వస్తుంది. 25,000 లేకుండా ఎక్కడన్నా స్కూల్ ఉందా? ఇవాళ ఉందా? లేదు. మిగతా డబ్బులు మనమే కట్టాలి కదా. నువ్వే పెంచుతావు, నువ్వే డబ్బులు ఇస్తావు, ఈ డబ్బులు తీసుకెళ్ళాలి. ఇదేం కుట్ర? దీన్ని మనం బలంగా ఆలోచన చేయాలి, బలంగా ఆలోచన చేయాలి. నిన్న కూడా మాట్లాడా, నిన్న మన టీవీలో నేను మాట్లాడా. చాలా మందికి నేను చెప్పే విషయం కొద్దిగా లేట్గా అర్థమైంది. ఇవాళ జగన్ గారు ఇచ్చే సెంటు భూమి ఎక్కడ ఇచ్చారు? విజయవాడ నుంచి 60 కిలోమీటర్లు బయట ఇచ్చారు, 50 కిలోమీటర్లు బయట ఇచ్చారు. ఇస్తే మీరందరూ కూడా ఏం చేయాలి? ఇక్కడి నుంచి మీ ఇంట్లో సామాన్లన్నీ కూడా ఒక ఆటోలోనో ఒక వ్యాన్లోనో ఎక్కించి 60 కిలోమీటర్లు బయటకు వెళ్ళి అక్కడ కాపురం ఉండాలి. మరి ఇక్కడ మీ ఉద్యోగాలు ఏమవుతాయి? మీ వ్యాపారాలు ఏమవుతాయి? మీ పిల్లల చదువులు ఏమవుతాయి? మీ బంధుత్వాలు ఏమవుతాయి? మీ స్నేహాలు ఏమవుతాయి? ఇవన్నీ పోతాయి కదా. ఇవన్నీ పోతాయి కదా. ఇక నుంచి 60 కిలోమీటర్లు వెళ్ళాలి నువ్వు ఇచ్చే సెంటు భూమికి. మరి పశ్చిమ నియోజకవర్గంలో ఒక వైసీపీ కార్యాలయానికి సిద్ధారా సెంటర్లో 3.5 ఎకరాలు భూమి ఇచ్చావు కదా నువ్వు. వైసీపీ కార్యాలయం కట్టుకోవడానికి 3.5 ఎకరాలు ఇచ్చినవి. పేద ప్రజలకు సెంటు ఇవ్వడానికి 60 కిలోమీటర్లు వెళ్ళాలా? అందుకనే పశ్చిమ నియోజకవర్గం మొత్తం కలిపిన 25,000 కుటుంబాలు ఉంటాయి. ఎన్ని? 25,000 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టించాలి. ఎక్కడ కట్టించాలి? పశ్చిమ నియోజకవర్గంలోనే కట్టించాలి. ఎక్కడ? పశ్చిమ నియోజకవర్గం. మీ అద్దె ఇంటికి అతి దగ్గరలోనే సొంత ఇల్లు కట్టించి తీరుతామని నిన్నే మాట్లాడాను. మీరు అడగచ్చు ఎలా కట్టిస్తారు మహేష్ గారు అని. మీ ఏరియాలో చాలా ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి కదా, రైల్వే స్థలాలు ఉన్నాయి, ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. అన్ని పేద ప్రజలకు ఇస్తే వాళ్ళు అక్కడే కట్టుకుంటారు కదా. నువ్వు ఎక్కడ 60 కిలోమీటర్ల దగ్గర ఎందుకో? ఇక్కడ ఇస్తే పట్టా సెంట్ ఇస్తే వాళ్ళు ఎక్కడనే ఇల్లు కట్టుకుంటారో ఇక్కడనే ఉంటారు. పశ్చిమ నియోజకవర్గంలో 25,000 మందికి కాదు, 50,000 మందికి ఇవ్వడానికి కూడా ప్రభుత్వ భూములు ఉన్నాయి, ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలు పశ్చిమ నియోజకవర్గంలోనే ఉంటారు. మీరు అడుగులోకి వెళ్ళాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అట్లాగే ఇంకో ముఖ్యమైన విషయం, చాలా మందికి ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ అవ్వాల. ఆ పట్టాలు రిజిస్ట్రేషన్ అవ్వకపోతే ఒకరి దగ్గర నుంచి ఒకరు కొనుక్కుంటా ఉన్నారు. అప్పుడు ఇంటి పని కూడా మారట్లా. పట్టా మారదు, అదొక భయం. ఒక కాగితం మీద రాసి దగ్గర పెంచుకోవాలి. దీని గురించి ఇళ్ల పట్టాల్లో పేరు మార్పించి తీరుతాం. మనం కూడా డబ్బులు కట్టించుకున్నారు, 3,000 4,000 కట్టించుకున్నారు, మార్చలా. మనం అయితే చాలా ఇంపార్టెంట్ మనకి. బాబేనా వేతను అదే
ఇళ్ల పట్టాల్లో కూడా పేరు మారవట్లా, కొనుక్కుంటున్నారు అందరూ, ఇబ్బంది వస్తుంది. మరి అటువంటి సందర్భంలో నేను మొన్న కూడా నిన్ననే మాట్లాడాను బంగారపట్ల బజార్ ప్రచారం. ఇళ్ల పట్టాల పేరు మారితే ఇంటి పన్నులు కూడా పేరు మార్చే వస్తాయి. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. రైల్వే ట్రాక్ దగ్గర కాదు, ఇక్కడ చాలా ఇళ్ళు ఇబ్బందులు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఒక ఆర్ఆర్లో చాలా చోట్ల ఉంది, ఆర్ఆర్పేటలో చాలా చోట్ల ఉంది. మీ ఇంటి పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించే తీరుతాం. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టాం. ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తేనే ఇంటి పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించి తీరుతాం. మీరు 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. మరి చాలా మంది అడుగుతా ఉన్నారు, మహేష్ గారు మీరందరూ కూడా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తా ఉన్నారు. మరి జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తే మహిళలకు ఏం చేస్తాయి అని అంటారు. మా బ్రదర్ ఒకటే మాట చెప్తాను, పెన్షన్ రాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. 3000 వస్తే నెలకి ఏదో ఒక అవసరం తీరుద్దని అందరూ అనుకుంటా ఉన్నారు. పెన్షన్ రాక చాలా మంది ఇబ్బంది పడి చాలా మందికి తీసేస్తున్నారు. కరెంటు బిల్లు వచ్చింది, పాన్ కార్డు ఉంది, ట్యాక్సీ ఉంది, ఇలా తీసేస్తున్నారు. అట్లా ఎవరికైతే పెన్షన్ రాదో, పెన్షన్ రాని ప్రతి ఒక్కరికి నెలకి 1500 రాజుగారు అంతేనా, నెలకి 1500 రూపాయలు ఇచ్చాగా టీడీపీ జనసేన ప్రభుత్వం ఇచ్చారు. పాంప్లెట్ ఇంటికి తీసుకెళ్ళి ఇస్తాము. దాంతోపాటు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా పంపిణీ చేసేటువంటి పథకం. దీంతో పాటు తల్లికి వందనం అని ఇంకో పథకం ఉంది. ఆ పథకంలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పిల్లలకి ఎంతమంది చదువుకుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాను, కానీ గవర్నమెంట్ లో వచ్చాక ఏం చెప్పారు, ఒక్కరికే ఇస్తా ఉన్నారు. 2 ముగ్గురు వాటిని ఒక్కరికే ఇస్తా ఉన్నారు. 15,000 అన్నారు, 14 చేశారు. 14నే 13,000 చేశారు, తగ్గించుకుంటూ వచ్చారు. మరి తల్లికి వందనం పథకంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి సంవత్సరానికి 15,000 రూపాయలు, 2 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు ఇచ్చేటువంటి పథకం కూడా మన దాంట్లో ఉంది. దీంతో పాటుగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి కూడా ఉచితంగా ప్రొవైడ్ చేసే పథకం కూడా వచ్చాం. వీటితో పాటు మరిన్ని పథకాలు కూడా తొందరలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేస్తారు. ఈ ప్రాంతంలో మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, జనసేన టీడీపీ ఎందుకు అవసరం అంటే అమరావతి ఇక్కడ ఉంటే బాగా పనులు చేసుకోవచ్చు, విజయవాడ నగరంలో బ్రహ్మాండంగా పనులు ఉంటాయి, మనకి డబ్బులు వస్తాయి, మన డబ్బులతో మనం బతకచ్చు. కాబట్టి మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మెరుగైన పాలన రావాలి, కరెంట్ ఛార్జీలు తగ్గాలి, ఇసుక తొలకాలి, స్కూల్ ఫీజులు తగ్గాలి, నిత్యావసర సరుకుల రేట్లు తగ్గాలి, పన్నుల బాధలు తగ్గాలి, ఆటో ఛార్జీలు తగ్గాలి, పెట్రోల్ డీజిల్ ఛార్జీలు తగ్గాలి, గంజాయి వాడకం తగ్గాలి. ఇవన్నీ కూడా క్రిమినల్ రేటింగ్ తగ్గాలంటే వైసీపీ పోవాలి, జనసేన టీడీపీ రావాలని మీరందరూ కూడా బలంగా చెప్పండి. మహిళలందరూ కూడా బలంగా చెప్పండి. మీరందరూ కూడా చెప్పండి, అందరికీ కూడా చెప్పండి. ఈ పథకాలతో పాటు పవన్ కళ్యాణ్ గారి రోజున రాష్ట్రంలో ఆయన ఎక్కడ పోరాటం చేసినా మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు. మొన్న 2023 ఆవిర్భావ సభకి పవన్ కళ్యాణ్ గారు వెనక 10 లక్షల మంది వస్తే అందులో 5 లక్షల మంది మహిళలే వచ్చారు. ఆటోనగర్ దగ్గర నుంచి మచిలీపట్నం వెళ్ళడానికి 8 గంటలు టైం పట్టింది. అడుగడుగున మహిళలే వచ్చారు బయటికి. ఎక్కడ యువత కన్నా మహిళలు ఎక్కువ బయటకు వచ్చారు, పెద్దవాళ్ళు ఎక్కువ వచ్చారు. ఎందుకో తెలుసా, పవన్ కళ్యాణ్ గారు ఓటమి చేయించినటువంటి వ్యక్తి ఇంటి దగ్గర కూర్చోలా, ఈ ప్రభుత్వం చేసే అవినీతిని, అరాచకాల్ని, అన్యాయాన్ని బయటపెట్టినట్టు పోరాటం చేసినటువంటి వ్యక్తి కనుక పవన్ కళ్యాణ్ గారు వెనక పెద్ద ఎత్తున మహిళలు కూడా బయటకు వచ్చారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు పక్కన అందరూ నడవాలని కోరుకుంటా ఉన్నారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారితో కలిసి నడవాలనుకుంటా ఉన్నారు అందరూ కూడా. పవన్ కళ్యాణ్ గారే పక్కన పవన్ కళ్యాణ్ గారితో కలిసి నడవాలనుకుంటూ ఉన్నారు అందరూ కూడా. పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప వ్యక్తి. ఈ రోజున మేమందరం ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాం అంటే మా శక్తి కాదు, పవన్ కళ్యాణ్ గారి శక్తి. ఇట్లాంటి యువకులందరూ కూడా బలంగా ఈ రోజున కండవాలు కప్పుకొని ప్రజలకు పనిచేయడానికి ముందుకు వస్తా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి శక్తి. ఒక వ్యక్తి తాలూకా శక్తి లక్షల మంది సమూహాన్ని బయటికి తేగలిగినటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని చూసి చాలా మంది వస్తారు, కానీ ఏదో మమ్మల్ని చూసి వస్తారు అనుకుంటే అది అపోహ మాత్రమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు అడిగి చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉమ్మడిగా అడుగులు వేస్తా ఉన్నారు. అద్భుతంగా పొత్తు నడుస్తూ ఉంది. బ్రహ్మాండంగా జనసేన టీడీపీ కూటమి రాబోయే ఎన్నికల్లో 160 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు గెలుస్తాం. మీరందరూ ఆశీర్వదించాలి.
ఎక్కడైనా సరే గ్లాసుకి సైకిల్కి ఓటేయాలి. ఏం తిరిగారా? గాజు గ్లాస్కి సైకిల్కి ఓటేయాలి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పక్క పక్కన నడుచుకుంటూ ఉంటారు. అంటే పక్క పక్కనే నడుచుకుంటూ వెళ్తారు. మేము కూడా తెలుగుదేశం పార్టీ మీటింగులు పెడితే పక్కనే కూర్చుంటాను, మనం మీటింగులు పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు పక్కనే కూర్చుంటున్నారు. అద్భుతంగా రాష్ట్ర స్థాయి సమావేశాలు పెడితే అద్భుతంగా జరిగింది, జిల్లా స్థాయి సమావేశాలు పెడితే అద్భుతంగా జరిగింది, నియోజకవర్గ సమావేశాలు అద్భుతంగా జరుగుతున్నాయి, వార్డుల్లో కూడా అద్భుతంగా సమన్వయం జరుగుతుంది. రాజకీయ ప్రాంతాలు వచ్చి మనతో ఉన్నారంటే ఈరోజు అద్భుతంగా మనం కలిసి నడుస్తున్నాం. ఎలా నడుస్తున్నాం? కలిసి పక్క పక్కన అన్నదమ్ములాగా నడుస్తూ ఉన్నాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా, ఇలా ముందుకు వెళ్తా ఉన్నాం మనందరం కూడా. కానీ ఖచ్చితంగా రాజరాజేశ్వరి పేటలో ఈసారి పడే ఓట్లలో 75% 7,500 పైచిలకు ఓట్లు, 7,500 పైచిలకు ఓట్లు జనసేన టీడీపీకి పడాలి. గ్లాస్కి సైకిల్కి పడాలి. సత్యవతి గారు తీసుకుంటారా బాధ్యత? పద్మావతి గారా? వసంత గారు, జ్యోతి గారు, అట్లాగనే రఫీ గారు, నజియా గారు, గాలిబ్ గారు, అందరు కూడా, దుర్గా గారు, మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. మీరు ఇక్కడ ఉండేటువంటి అశోక్, షహీనా, లక్ష్మీకాంత్ని, అట్లాగే మా కాళ్ళ సత్యనారాయణ గారిని, ఇంకా చాలా మంది ఉన్నారు, లక్ష్మీకాంత్ గారిని, రఫీ గారిని, రంగస్వామి గారిని, మా దేవకి గారిని, సత్యబాబు గారిని, బాబు గారిని అందరిని కలుపుకోవాలి. కుర్రోళ్ళు అనుకోబాకండి, వాళ్ళందరూ మీ గురించి పనిచేస్తారు. మంచి కుర్రోళ్ళు. ఏ కుర్రోళ్ళు? మంచి కుర్రోళ్ళు. ప్రజల కోసం పనిచేసే యువత, ప్రజల కోసం నిలబడేటువంటి యువత. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చాలా గొప్ప గొప్ప సిద్ధాంతం నడుస్తున్నారు. మీ అందరికీ మంచి జరగాలని వాళ్ళందరూ కూడా తిరుగుతున్నారు. మీకు సొంత ఇల్లు రావాలని తిరుగుతూ ఉన్నారు. మీకు పన్నులు ఇబ్బంది లేకుండా ఉండాలని తిరుగుతూ ఉన్నారు. మీ అందరూ కూడా వినాయక చవితి, అట్లాగే రంజాన్, క్రిస్మస్ బాగా చేసుకోవాలని వాళ్ళందరూ కష్టపడతా ఉన్నారు. కష్టపడుతున్నారు. మాకు కులం మతం వేరే తేడా లేదు. ఈ రోజున ముస్లింస్ అయితే కరెంట్ షాక్ ఉంటుందా? జగన్ దెబ్బకి దొక్కుతారా? ముస్లింస్ వదిలేస్తారా కరెంటు బిల్ లేకుండా? క్రిస్టియన్స్ వదిలేస్తారా? హిందువులు ఏమైనా వదిలేస్తారా? జగన్ దృష్టిలో అందరూ ఒకటే. కరెంట్ షాక్ ఎవరికైనా బకీ మీద పొడుస్తాడు. అతను గుర్తుపెట్టుకోండి. ఇంటి పన్ను ఉన్న ముస్లింస్కి వెళ్ళడా, క్రిస్టియన్స్కి వెళ్ళడా, హిందువులకి వెళ్ళడా? పన్ను వేయాలంటే తప్పి మరి కత్తి పెట్టి ఒక కోట పొడుస్తాడు. మరి మంది ఉన్న కోట రేటు మరి హిందువులకైనా 50కి ఇస్తారా? ముస్లింస్కైనా 50కి ఇస్తారా? క్రిస్టియన్స్కి 50కి ఇస్తారా? జగన్ దృష్టిలో ఎవరైనా ఒకటే, రక్తం పీల్చేస్తాడంతే. అతను ఏంటి? రక్తం పీల్చేస్తాడు. అతని కులం మతం లేదు, డ్రామా ఆడతాడు కులం మతం పెట్టి. మీరు కావాలంటే చూసుకోండి, ముస్లింస్ కన్నా కరెంటు బిల్లు ఏమైనా తక్కువ వస్తుందా? చెప్పాలి మీరు. కరెంటు బిల్లు తక్కువ వస్తుందా? చెప్పాలి మీరందరూ. తక్కువ వస్తుందా? జగనాలకేడు ఎవరికైనా ఒకటే తోటు పక్కన పడుస్తారు. ఒకటే తెలియదు మనకు ఆ తోటు. అది అరిస్తది, తడిగుడ్డ లేకుండా గొంతు కోసేస్తాడు మనల్ని. కానీ మీరందరూ గుర్తు పెట్టుకోవాలా, అతని కులం మతం ఏం తేడా లేదు. ఎవరికైనా పన్నులు ఒకలాగే వేస్తారు. కాబట్టి మనల్ని రెచ్చగొడతారు. ఆ కులం, ఈ కులం, ఈ మతం, ఆ మతం అని రెచ్చగొడతారు. అవన్నీ మీరు పట్టించుకోవద్దు. ఈసారి మనం బాగుండాలంటే, ఈసారి మనం మంచిగా బతకాలంటే, ఇబ్బందులు పోవాలంటే మీరు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి గ్లాస్కి సైకిల్కి అందులో నిలవాలని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు గుర్తుపెట్టుకోండి, చాలా మంది వచ్చి రెచ్చగొడతారు. బాబు నువ్వు ఆ కులం, నువ్వు ఈ మతం, ఆడి కోట అయిద్దు, ఈడి కోట అయిద్దు అని చెప్తారు. అప్పుడు మీరు అందరూ ఒకటే మాట్లాడగల అన్నా, మేము ముస్లింస్ కూడా కరెంటు బిల్లు మాకేమైనా పెంచకుండా తగ్గుకి ఇస్తారా అని అడగండి. క్రిస్టియన్స్ దగ్గరికి వచ్చి 4 మాటలు చెప్తారా అన్నా, మాకేమైనా కరెంటు బిల్లు పెంచకుండా తక్కువ రేటుకి ఇస్తారా అని అడగండి. హిందువుల దగ్గరికి వస్తే మీరు కూడా అడగండి, ఏనా మాకేమన్నా కరెంటు బిల్లు పెంచకుండా తక్కువ రేటుకి ఇస్తావా అని అడగండి. అతని దృష్టిలో అందరూ ఒకటే. మన పీక కోసేస్తారు అంతే, తడిగుడ్డ లేకుండా. కాబట్టి కులం మతం ఏం పట్టించుకోవద్దు. ఈసారి రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, మహిళలు బాగుండాలి, మనం బాగుండాలి.
అందరూ బాగుండాలి అంటే వైసీపీ పోవాలి అంటే